ఇనార్బిట్ మాల్‌లో ఉన్న ఏబీస్ బార్బిక్యూ రెస్టారెంట్‌కైతే వెళ్ళాము ఫస్ట్ టైము. ఫ్యామిలీని తీసుకొని సరదాగా అయితే వెళ్ళామనమాట. ఎలా ఉంటది ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో, ఫస్ట్ అయితే మాల్‌లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బయట స్టోర్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసామనమాట. డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కైతే వెళ్ళకుండా. బట్ తర్వాత అయితే స్టోర్స్ అన్నీ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మేమైతే రెస్టారెంట్‌కి వెళ్ళాము. సో, మేమైతే ఫస్ట్ టైమ్ చూడటం అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ కూడా మేము విజిట్ చేయలేదు. బట్ ఇక్కడ మా ఏబీసీ బార్బిక్యూ రెస్టారెంట్‌లో అయితే మా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్‌లీ అక్కడ యాంబియన్స్ చాలా బావుంది. అండ్ ఇక్కడైతే మనకి వాళ్ళు ఈ గ్రిల్స్ అనేది అరేంజ్ చేస్తున్నారనమాట. సో, మనము ఆల్రెడీ కుక్డ్ మీట్ మన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో, ఇక్కడ మళ్ళీ మనము వేడి చేసుకొని తినొచ్చనమాట. బట్ స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇలాగ అరేంజ్ చేయటం అనేది నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట. కానీ చాలా బావుంది. బ్యూటిఫుల్‌గా అనిపించింది యాంబియన్స్ అయితే. అండ్ సర్వింగ్ కూడా బావుంది. అండ్ మేము స్టార్టర్స్ అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర నుంచి వాళ్ళు కంటిన్యూస్‌గా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారనమాట. వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో, అది మనకి ఎంత కావాలంటే అంత వాళ్ళని అడిగి మనం వేపించుకోవచ్చు. సో, ఇంత లిమిటెడ్‌గా అంటూ ఏమీ లేదనమాట. బట్ స్టార్టర్స్ టేస్టే అయితే మాత్రం చాలా అంటే చాలా బావున్నాయండి. స్టార్టర్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేసాం మేమైతే. సో, వాళ్ళైతే అక్కడ పన్నీర్ పెట్టారు. పన్నీర్ అయితే మంచి స్పైసీగా చేశారనమాట. అదొకటి బాగా ఎంజాయ్ చేశాము. అండ్ అలాగే పైనాపిల్‌ని లైక్ మ్యారినేట్ చేసి వాళ్ళు అక్కడ గ్రిల్ చేశారనమాట. అది కూడా చాలా బావుంది. అండ్ అలాగే చికెన్ ఇచ్చారు, ఫిష్ ఇచ్చారు, ష్రింప్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ వాళ్ళు కంటిన్యూస్‌గా సర్వ్ చేస్తూనే ఉన్నారనమాట. ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడైతే మ్యాష్డ్ పొటాటో ఒకటి ఇవన్నీ కూడా స్టార్టర్స్ కిందే వస్తాయన్నమాట. సో, మేమేంటంటే సో, ఇదైతే మంచిగా ఎంజాయ్ చేసాం. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇలాగా వేడి వేడిగా మళ్ళీ మనం వేడి చేసుకొని మనం సర్వ్ అయితే చేసుకోవచ్చు. మీకు వెళ్ళినప్పుడు మాత్రం మీరు క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే మిస్ కాకండి. అదైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బావుంది క్రిస్పీగా, స్పైసీగా. ఇప్పుడు వాళ్ళు సర్వ్ చేసేది అదే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. అలాగే ఇక్కడ మనకి లైవ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. చాట్ ఒకటి అండ్ అలాగే పానీపూరి ఇవన్నీ కూడా లైవ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మనకు కావాల్సింది అడిగి అక్కడ మంచిగా మన ముందే చేసిస్తారనమాట. అది కూడా మంచిగా అనిపించింది. అండ్ అలాగే వీళ్ళొచ్చి సర్వ్ చేస్తూనే ఉంటారండి మనకి వద్దు అనేంత వరకు. ఇవైతే లైవ్ స్టాల్స్ అనమాట. సో, ఇక్కడైతే మనకి పానీపూరి, సమోసా చాట్ అండ్ అలాగే పాస్తా కూడా వాళ్ళు మన ముందే చేసిస్తున్నారనమాట. సో, టేస్ట్ కూడా బావుంది. మంచిగా అనిపించింది. అండ్ అలాగే డెకార్ కూడా చూడండి చాలా నీట్‌గా అయితే అన్నీ అరేంజ్ చేశారు. సో, ఎవ్రీథింగ్ అయితే మంచిగా నీట్‌గా అనిపించింది. హైజీన్‌గా అనిపించింది. అండ్ ఇటువైపు అయితే మనకి బొఫే అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. ఐటెమ్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఆల్రెడీ మేము స్టార్టర్స్‌తోనే మాకు స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. సో, ఇవన్నీ కూడా ఊరికే ట్రై చేయాలని చెప్పి అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ట్రై చేస్తున్నాము. అండ్ టేస్ట్ అయితే ఇది మీల్ అయితే పర్లేదండి. ఓకే. బానే అనిపించింది. అంటే స్టార్టర్స్ అంత ఎఫెక్టివ్‌గా అయితే అనిపించలేదు గానీ, బట్ ఇదైతే ఓకే అనమాట. అండ్ ఇక్కడ ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరే చూడండి.
అన్నీ కూడా టేస్ట్ చేస్తున్నాను. మంచిగానే ఉన్నాయి. బట్ అంటే మరీ సూపర్ టేస్టీ అయితే కాదు గానీ బానే ఉన్నాయి. సో, ఇలాగైతే కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ అయితే వాళ్ళైతే నాన్ అండ్ కొంచెం కర్రీ అయితే అలా వేసుకొచ్చుకున్నారనమాట. వాళ్ళకి రైస్ కన్నా కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడైతే పానీపూరి ట్రై చేస్తున్నాము. మా సిస్టర్, నేను కలిపి ట్రై చేస్తున్నామనమాట. సో, మంచిగా ఫ్యామిలీగా ఎళ్తే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. ఎస్పెషల్లీ బఫెట్ అయితే మనము ఎక్కువ తినలేము కదా! బట్ ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటే చాలా మంచిగా అనిపిస్తది. అండ్ ఇక్కడైతే ఇక్కడ ఏంటంటే ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే నాకు నచ్చింది. ఎవరిదన్నా బర్త్‌డే గానీ, యానివర్సరీ గానీ ఏదన్నా అలా ఏమన్నా అకేషన్ ఉంటే గనక వాళ్ళకి ముందే చెప్తే సో, వాళ్ళైతే మాత్రం సాంగ్స్ ప్లే చేసుకుంటూ, డాన్స్ వేసుకుంటూ వచ్చి మన దగ్గరికి కేక్ అది తీసుకొనొచ్చి అంటే ఒక స్పెషల్ ట్రీట్‌మెంట్ అనమాట. ఇప్పుడైతే మీరు చూడండి వాళ్ళెంత చక్కగా డాన్స్ ఏసుకుంటూ వస్తున్నారో. సో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఆ రోజు మా బాబుది బర్త్‌డే అని చెప్పామనమాట. సో, వాళ్ళైతే కేక్ ఇలా అండ్ అలాగే సాంగ్ పాడుకుంటూ, డాన్స్ వేసుకుంటూ అయితే మా బాబుకి కూడా అలాగే లాస్ట్‌లో సెలబ్రేట్ చేశారనమాట. అంటే మనకి ఫుడ్ అంతా అయిపోయింది. ఇంక తినేసాము అన్న తర్వాత మనం ఓకే అన్నప్పుడు వాళ్ళు తీసుకొస్తారనమాట. సో, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కిడ్స్ అయితే ఎస్పెషల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అదైతే నేను లాస్ట్‌లో పోస్ట్ చేశాను ఆ వీడియో అయితే. మా బాబుది ఎలా సెలబ్రేట్ చేశారనేది. సో, అదైతే చూడండి తప్పకుండా. అండ్ అలాగే ఇంకొక రౌండ్ వెజ్ సెక్షన్‌లో ట్రై చేద్దామని చెప్పి కొంచెం ఈ వెజ్ ఐటెమ్స్ అయితే వేసుకుంటున్నాను. వెజ్ బిర్యానీ అయితే చాలా బావుందండి. ఇది నాకు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదైతే బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడైతే మనకి రాబిట్ కర్రీ అండ్ ఆక్టోపస్‌ది కూడా ఏదో ఫ్రై లాగా చేసిచ్చారండి. యాక్చువల్లీ మేమైతే మాకసలు చూడగానే ఏదోలాగా అనిపిచ్చింది. సో, ఇప్పుడు నేను చూపించేదైతే ఆక్టోపస్ అనమాట. ఓహ్ మై గాడ్! అది చిన్న చిన్నవనమాట. చాలా బేబీ ఆక్టోపస్. అవి చూసినప్పుడు అసలకి తినబుద్ధి కాలేదు. కిడ్స్ అయితే ఏదో ట్రై చేశారు గానీ, అసలు వాళ్ళకి వెంటనే వామిటింగ్ లాగా వచ్చేసింది. అండ్ అలాగే ర్యాబిట్ కూడా ఇక్కడ మనకి ఉంటుందనమాట. సో, అది కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బట్ మాకైతే ట్రై చేసే అంత ధైర్యం సరిపోలేదు. అండ్ నెక్స్ట్ అయితే ఫైనల్‌గా డెజర్ట్ సెక్షన్‌కైతే వచ్చేసాము. డెజర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అప్పటికే మాకు స్టమక్ ఫుల్ అయిపోయిందనమాట. అండ్ ఇంకా కానీ ఏదో ట్రై చేయాలి. ఎలా ఉంటాయి టేస్ట్ అని చెప్పి అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే వేసుకొచ్చుకున్నాము. సో, డెజర్ట్స్ కూడా తినేసాము ఫైనల్‌గా అయితే. అండ్ లైక్ కంప్లీట్‌గా చెప్పాలంటే మా ఎక్స్‌పీరియన్స్ ఇక్కడైతే మంచిగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ అన్నీ కూడా బావున్నాయి. అండ్ యాంబియన్స్ బావుంది. వాళ్ళ సర్వింగ్ బావుంది. అండ్ అలాగే ఫైనల్‌గా వాళ్ళ బర్త్‌డే అంటే అకేషన్ ఉంటే సెలబ్రేట్ చేయడం అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే మా బాబుదనమాట. సో, మీరు చూడండి వాళ్ళు ఎలా ఎలా చేశారో.
అంటే